నమస్తే, నేను మీ హరిత. ఎలాంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరి గారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎలాంటి వారిపై ఉంటుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అందరికి ఇష్టం కదండి. లక్ష్మీదేవి ఎవరొద్దు అనుకుంటారు చెప్పండి. బట్ లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ చిరునవ్వును కలిగి ఉండాలి మేడం. ఎందుకంటే చిరునవ్వును కలిగితే అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది. సో ఎవరైతే సాడ్గా ఉంటారో కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎవరు రారు కదా. సో ఫస్ట్ నేను ఏమంటారంటే చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంచుకోవాలి. అంటే మన ఎనర్జీ లెవెల్ ఎంత ఎక్కువగా యాక్టివ్గా ఉంటే మన దగ్గరికి అంత మనీ ఫ్లో అవుతుంటుంది. సో దాంతోపాటు మీ ప్రతి పనికి తగిన మూల్యం ఉండే తీరుతుంది మేడం. ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేసామనుకోండి మళ్ళీ హెల్ప్ వస్తుంది. ఒక వ్యక్తిని మనం ద్వేషించామనుకోండి ఆ ద్వేష భావన మళ్ళీ వస్తుంటుంది. అంటే నేనేం చెప్తానంటే ఏది ఇచ్చినా కూడా తిరిగి మళ్ళీ మనకు వస్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనకి ఏది కావాలో దానికి ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే మన యొక్క టైంని అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనకి జీవితంలో మన సక్సెస్ ఎక్కడైతే కావాలని కోరుకుంటామో ఆ రంగంలో మీరు రియల్ ఎస్టేట్లో రాణించాలని మీరు అనుకున్నారు, అప్పుడు అక్కడ టైం ఇవ్వాలి. మీరు ఇన్సూరెన్స్లో మీరు రాణించాలనుకున్నారు, అక్కడ టైం ఇవ్వాలి. అంటే మీరు ఎక్కడైతే రాణించాలనుకున్నారో అక్కడ టైం అనేది మీరు ఇవ్వాలి. సో ఏదైతే నేర్చుకోవాల్సిన అవసరం అవుతుంది, ఏదైనా స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి మేడం, నాలెడ్జ్ కూడా అప్డేట్ చేసుకోవాలి. దానికోసం మనీ అవసరం ఉంటుంది కదా. మన మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కన్నా తీసుకోవాలి. అది కూడా తర్వాత ఎనర్జీ లెవెల్, టైం, మనీ అండ్ ఎనర్జీ. ఎనర్జీ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు ఏ రంగమైనా తీసుకోండి ఆ రంగంలో వారు నెంబర్ 1 అవుతారు. అలా వారు నెంబర్ 1 అయినప్పుడు ఆటోమేటిక్గా మనీ ఫ్లో అవుతుంది. సో ఇంకొంతమంది ఏమనిస్తారంటే వారు దానికి చికాకు పడుతుంటారు. అరే నన్ను ఇట్లా ఉన్నారు, నన్ను ఇలా అనకూడదు, అలా అనకూడదు, నన్ను ఎవరు ఏమనదు, అలాంటి చికాకు మైండ్ సెట్లో ఉంటారు, చిరాకు పడతారు. ప్రతి ఆటంకానికి మీరు చిరాకు పడితే మీరు ఎలా మెరుగవుతారు? ఒక డైమండ్ తీసుకోండి మేడం. డైమండ్ అనుకున్న షేప్లోకి రావాలి. సో అలాంటప్పుడు ఏమవుతారు, కొంచెం పాలిష్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇంకా షైనింగ్ కోసం చేస్తుంటారు. లేదు నీ షైనింగ్ చేయకుండా నాకు చేయకూడదు అనుకుంటే అలాగే ఉంటుందంటే ఎవరైనా సరే ఏమైనా డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్గా అంటూ ఉంటారు మిమ్మల్ని. బట్ పట్టించుకోవద్దు. ఫస్ట్ మనం షైన్ అయ్యేంత వరకు కూడా ఒకటి నేను ఏమంటానంటే మీ రంగంలో మీరు రాణించేంత వరకు దయచేసి ఎవరిని కూడా విమర్శించండి. అంటే ఎవరేమన్నా పడమంటారా? నేను పడమనట్లేదు, తీసుకోవద్దు అంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక పెన్ ఉంది మేడం, ఒక నా దగ్గర ఒక పెన్ ఉంది. ఇది తీసుకుంటే ఎవరి దగ్గర ఉంటుంది? పెన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. తీసుకోపోతే ఎవరి దగ్గర ఉంటుంది? సేమ్ లైక్ దట్ ఇది కూడా అంతే. మనం సక్సెస్ అయ్యేంత వరకు కూడా నేను ఏమంటానంటే ఒకవేళ మనం విమర్శించే వాళ్ళని చెప్పి మీరు పరుగు బంధం స్టార్ట్ అయింది. హారతి గారు మీరు పరుగు బంధం స్టార్ట్ అయింది. అంటే ఎవరన్నా ఏమన్నా అంటే దానికి రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఏది చేత కానీ వాళ్ళలా చూస్తారు కదా. రెస్పాన్స్ అవ్వడం వేరు, రియాక్ట్ అవ్వడం. ఇంకోసారి అనడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అది ఎలా అంటే రియాక్ట్ అంటే ఏంటంటే ఒక విషయం జరిగినప్పుడు వెంటనే క్షణికావేశంలో తొందరపాటు నేను ఎంతో ఫాస్ట్గా అనేస్తారు చూసారా, అది రియాక్ట్. రెస్పాన్స్ ఏదైతే ఆలోచించుకొని అసలు ఇక్కడ మనకి ఏం కావాలి, ఏం చేస్తే ఇక్కడ బెటర్ సిచ్యువేషన్ అవుతాయి. సపోజ్ మీరు లవ్డ్ వన్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ రిలేషన్షిప్స్ అక్కడ మీరు స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ళు అన్నారు, సో బయట ఎన్నెన్నో జరుగుతుంటాయి మేడం. అక్కడ మళ్ళీ ఆగి మరీ విమర్శించుకోవడం స్టార్ట్ చేస్తే అక్కడ మీరు కోల్పోతారు. మీ సక్సెస్సే వాళ్ళకి పనిష్మెంట్ మేడం. మీరు ఏం అవనాల్సిన అవసరం లేదు. ఒక రోజున మీ దగ్గరికే వాళ్ళు వస్తారు. అంత ఎత్తు ఎదగండి. మీ శక్తిని అలా మీరు కోల్పోనివ్వకండి. జస్ట్ మీరు ఆ శక్తిని అంతా తీసుకొని మీరు ఎంత ఎత్తు ఎదగాలంటే వారు మిమ్మల్ని ఇలా చూడాలి, అంటే సక్సెస్లో అలా చూడాలి. సక్సెస్ ప్రతీకారమా? ఎస్, ఎక్సలెంట్. నిజం అంతే మేడం. మళ్ళీ మనం ఆగి వీరు ఇట్లా అన్నాడు వాడు అట్లా అని చెప్పి ఆగి కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం, టైం వేస్ట్. అలాంటి వాళ్ళతో కుక్క గరిసిందని మనం కుక్కను గరవలేం కదా. సో ఎందుకు నేను ఇట్లా అంటున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే చాలా మంది చూస్తున్నాం, మేము క్లాసెస్కి అటెండ్ అవుతుంటారు. లోపల వాడు నన్ను చీట్ చేశాడు, నన్ను ఇంత మాట అంటాడా, ఇంత మాట అంటా, నేను ఏమంటా క్షమించి. కొందరు చాలా ఆలోచించి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు. అదే మనసులో పెట్టుకో. అందుకోసమే నా క్లాసెస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏది ఉన్నా సరే తీసేస్తాం మేడం లోపల. ఎందుకంటే అదంతా క్యారీ చేసుకుంటే ఇక ముందుకు వెళ్ళలేడు మేడం. అంటే చాలా బ్యాగ్ మోస్తున్నాడు ఆ వ్యక్తి. అంతా మోస్తున్న కొద్ది నన్ను వీడ్ చీట్ చేశాడు, వాట్ చేశాడు, నా జీవితంలో ఇది జరిగింది అది జరిగింది, అందరూ నాకు ఇలానే ట్రీట్ చేస్తున్నారు అనేసి ఒక డిఫరెంట్ మెంటాలిటీ వస్తే ఆ వ్యక్తి ముందుకెళ్తాడండి? ముందుకెళ్ళాడు. ఏం చేయాలి? డ్రాప్ అవుట్, వదిలేయాలి. అంటే ఒకటి లక్ష్యాన్ని పట్టుకో. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో అనవసరమైన ఎన్నైనా రావచ్చు, పట్టించుకోకు. నీ సక్సెసే వాళ్ళకు జవాబు చెప్పు. ఎత్తు ఎదగాలంటే వారు కనుక ఇలా చూస్తే అక్కడ ఉండాలంటే సక్సెస్ అలా సాధించాలి. ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ అవుతుంది మేడం. బట్ ఒకటి ఏంటంటే వదిలేదు. మీ జీవితానికి ఇతర నిర్వచనాలు ఇస్తుంటారు. నీవు స్టూపిడ్, నువ్వు ఫెయిల్యూర్ పర్సన్, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సో ఇలాంటి అందరు కూడా రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు. బట్ వాటిని అంగీకరించొద్దు. మీ జీవితాన్ని మీరే నిర్వచించుకోండి. నా జీవితం ఇలా ఉండాలి. నాలో ఎవరైనా సరే ఎవరు ఫెయిల్ అనొచ్చు, స్టూపిడ్ అనొచ్చు, నీకు ఇది చేత కాదు, జస్ట్ గివ్ అప్ వదిలే అనొచ్చు. బట్
మీరు మాత్రం ఏదైనా ఒక దాన్ని ఎంచుకుంటే ఆ ఎంచుకున్న దానిపై మనస, వాచ, కర్మణ ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో ఇందాక మీరు అన్నా చూసారు లక్ష్మీదేవి, అటువంటి వారినే లక్ష్మీదేవి. పాజిటివ్ గా ఆలోచించాలి, నవ్వుతూ ఉండాలి, మ్మ్. ప్రతి దాన్ని ఏంటి టేక్ ఇట్ ఈజీ టైప్ Take లో it easy చూడాలి, తీసుకోవాలి. Just మనసుకు మనసులోకి తీసుకోకూడదు. తీసుకోవద్దు. ఇంకోటి ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే? ఎప్పుడు కూడా ఇంట్లో ఎలా ఉండాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి ఇంట్లో వాళ్ళు. హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న అందరి మధ్యలో ఎలా ఉండాలంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఒకరితో ఒకరు మాటలు లేవు, చికాకు, అసంతృప్తి, అసహనం, ఒకరి మాట ఒకరు వినరు. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఉండదు మేడం. అందుకు మేడం మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఓకే, ఆ ఇద్దరు ఫ్రెండ్స్తో మీరు వెళ్దాం అనుకున్నారు. ఒక ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతాయి, ఒక ఇంట్లో మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఏంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు? ఇంట్లో హ్యాపీగా ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళాలి. లక్ష్మీదేవి కూడా పాజిటివ్ ఎనర్జీ మేడం. ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా ఎప్పుడు కూడా ఎవరైతే పాజిటివ్గా ఉంటారో హ్యాపీగా ఈ ఛాలెంజింగ్ లేని మనిషి అంటూ ఉంటాడు హరిత గారు చెప్పండి. ప్రపంచంలో ఛాలెంజింగ్ లేని ఇష్యూ కానీ ఎవరైనా ఉంటారా చెప్పండి? సమస్య లేని వ్యక్తి ఉంటారా? ఉండరు. బట్ ఎన్ని సమస్యలు వచ్చిన వచ్చినా ప్రతి జీవికి సమస్య ఉంటుంది. వస్తాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఒక దాంట్లో డైలాగ్ ధనుష్ గారు అంటారు, 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 200 సమస్య నీకు ఉంటుంది, 1 కోటి రూపాయలు నువ్వు సంపాదిస్తే 2 కోట్ల సమస్య నీకు ఉంటుంది. అంటే కోటీశ్వడికి ఇష్యూస్ ఉంటాయి, మామూలు వ్యక్తులకు సమస్యలు ఉంటాయి. బట్ సమస్యలే కాదు ఇక్కడ, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను హ్యాండిల్ చేయగలనే నమ్మకం, ధైర్యం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంటుంది. అంటే మనము అందరికీ సమస్యలు ఉంటాయి అని మాట్లాడుకుంటున్నాం. అవును. అంటే చాలా మంది ఆ సమస్యలోనే ఉండిపోయి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలరా? అలా వాళ్ళ మైండ్ సెట్ చేస్తారా మీరు? చేస్తాం మేడం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా నింపుతానంటే నేను ఫస్ట్ వాళ్ళకు రాగానే వాళ్ళ లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఏదైనా సరే మెడిటేషన్ మేము చేపిస్తుంటాం. మేము చేపించే ఒక మెడిటేషన్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అల్టిమేట్ అండి, టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒకటి ఉంటుంది. ఇంతవరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయించారు ఒకటి పవర్ఫుల్. చాలామంది నా క్లాస్కి దానికోసం అటెండ్ అవుతారు. వాళ్ళు నేను ఏం చేస్తానంటే డీప్ రిలాక్సేషన్ స్టేట్, అంటే హిప్నోటిక్ థెరపీ ఉంటుంది, చిన్న థెరపీ అది. అంటే వాళ్ళకి అది తెలిసి, అంటే మైండ్ ఎలా ఉంటుందంటే ఒక రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే కాన్షియస్ మైండ్ చాలా రిలాక్స్గా వెళ్ళిపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంటుంది. అటువంటి సమయంలో మేము ఏం చేపిస్తాం, ఒక ప్రోగ్రామింగ్ చేపిస్తాం. అంటే వారు మన మైండ్లో ఒక ప్రోగ్రామింగ్ రేపుతాం. అంటే ప్రతి బ్యాచ్లో కూడా ఇక్కడ నుంచి మేము ఏం చేస్తామంటే ప్రతి బ్యాచ్లో న్యూ టాపిక్స్ తీసుకొస్తున్నాం. అంటే లాస్ట్ బ్యాచ్లో ఉన్న టాపిక్స్ ఈ బ్యాచ్లో కవర్ అవ్వద్దు, ఇందులో ఉండే నెక్స్ట్ బ్యాచ్లో కవర్ అవ్వద్దు. సో స్ట్రక్చర్స్ ఏముంటుంది, బట్ టాపిక్స్ మార్చేద్దాం. సో ఇట్లా మేము ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో రిజల్ట్స్ మేము తీసుకొచ్చామండి హరిత గారు. ఎవరికైనా డబ్బు సంపాదించడం తేలిక, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము. మీ క్లాసెస్కి అటెండ్ అవుతే దాని గురించి మీరు నేర్పిస్తారు. Yes. సక్సెస్ కావడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే వాళ్ళ ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది మేడం. కొంతమందిలో హై ఎనర్జీ ఉంటారు, వారు ఫాస్ట్గా వస్తారు. కొంతమందికి లో ఎనర్జీ ఉంటారు, వాళ్ళకు రాదు. బట్ నేనేమంటే ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకొని దాన్ని రోజంతా రిపీట్ చేయమని చెప్తుంటాం. అలా మేము రిపీట్ చేయడం వల్ల కొన్ని వందల మందికి రిజల్ట్స్ వచ్చాయండి హరిత గారు. నమ్మకంతో రావాలి, నమ్మకంతో రావాలి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్, అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.